things in your life. ప్రతి దాన్ని పునరుద్ధరింపచేసి పునరుజ్జీవం ఇవ్వగలడు. That's the power there is in the word of God. అంత శక్తి దేవుని వాక్యంలో ఉన్నది. Somebody say the word. Say the word. Amen. You got to take that word and eat that word. మీరు ఆ వాక్యాన్ని తీసుకొని ఆ వాక్యం తినాలి మీరు. And that's when, my friend, అప్పుడే you don't have to sit and cry when you're going through depression, when there is darkness. మీరు కృంగిపోయి ఆ నిరాశలో ఉంటున్నప్పుడు, చీకటిలో ఉంటున్నప్పుడు, ఏడుస్తూ సనడం కాదు. All that you got to do is reach out to the switch and turn on the light. మీరు చేయాల్సిందల్లా స్విచ్ దగ్గరికి స్విచ్ వేయాలంతే. After turning on the light, వెలుతురు ఒక్కసారి you రాగాలి. still cry and say, darkness please go, darkness please go. మీరు అక్కడే కూర్చొని ఏడుస్తూ చీకటి వెళ్ళిపో ఏడవాలా? When light comes, వెలుతురు వచ్చినప్పుడు darkness flees. చీకటి పారిపోతుంది. Light comes, వెలుతురు వస్తే evil goes. కీడు వెళ్ళిపోతుంది. When light comes, వెలుతురు వచ్చినప్పుడు every sickness goes. ప్రతి అనారోగ్యం మాయ. That's why the Bible says, రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. ఏలే అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడెను. ఇమ్మానుయేలుగా, సర్వోన్నతుని కుమారునిగా, మానవాళి అంతటిని విమోచించే పాప విమోచకుడుగా, మరణాంధకారంలో ఉన్న మన ప్రజలందరినీ విడిపించుటకు వచ్చిన రక్షణ. God bless you. Thank you so much. Come on, please come. దయచేసి రండి. God bless you. God bless you. Anybody else? Maybe you're coming for the first time today. We want to welcome you. First time today. We want to lead you in a prayer. Anybody? ఇవాళ ఆరాధన మొట్టమొదటిసారిగా వచ్చిన వారు ఉన్నట్లయితే దయచేసి మిమ్మల్ని కూడా ఆహ్వానించాలని కోరుతున్నాము. దయచేసి రండి. Come, your friends. మీరు వెళ్తారా వెంకల్?